కిరణ్తో ఐ శ్రీనివాస్, విజయవాడ, రాజ్ న్యూస్. చదువుల పేరుతో లక్షలు కొల్లగొడుతున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. ఈస్ట్ గోదావరిలో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిందే ఆట పాడిందే పాటగా రాజ్యం వెళ్తున్నాయి. ఫీజులు కట్టకపోతే పరీక్షకు వెళ్లకుండా, హాల్ టికెట్ ఇవ్వకుండా నిర్బంధం చేస్తున్నాయి. క్లాస్ రూముల్లో విద్యార్థులను నిలబెట్టి వేధిస్తున్నాయి. కంచె చేను వేసినట్టుగా మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ విద్యా సంస్థను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. కేజీ చదవాలంటే 1,00,000, పీజీ చదవాలంటే 1,00,00,000. విద్య అంతా కార్పొరేట్ అయిపోయింది. ఓ 2 సంస్థలు శ్రీ చైతన్య, నారాయణ, ఇలా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే చదువు అన్నట్లుగా సాగుతోంది. చిన్న చదువు చదివించడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. కార్పొరేట్ సెక్టార్ చేస్తున్న దందా ఏంటి అన్న విషయం తెలిసిన ప్రత్యేకం. చిన్న పిల్లల్ని చదివించాలన్నా, లేకపోతే పీజీ చదివించాలన్నా, పెద్ద పిల్లల్ని చదివించాలన్నా కోట్లు ఖర్చు అవుతుంది. ఈ శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న దారుణాలు ఏంటి? ప్రైవేట్ పాఠశాలని నియంత్రించే పని ప్రభుత్వాలు చేయట్లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కానీ ఫీజుల నియంత్రణలో పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారు తప్ప కింది స్థాయిలో పరిశీలన మాత్రం ఏ అధికారి చేయట్లేదు. మన కాకినాడ జిల్లాలోనే నారాయణ, శ్రీ చైతన్య, ఇతర ప్రైవేటు కళాశాలన్నీ కూడా, కాన్వెంట్లు కూడా విపరీతంగా ఫీజులు వారాలు వేస్తున్నాయి. తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పులు చేసుకుని ఈరోజు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి మా పిల్లల్ని చదివించుకోవడానికే ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కేమో ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తామంటున్నారు, అమ్మఒడి అని చెప్తున్నారు. అమ్మఒడి లేదు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు. పైగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నదే కాబట్టి అందరూ అర్థం చేసుకోండి అని పైపచ్చి కాకమ్మ కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ ప్రభుత్వం ఇవ్వకపోగా ప్రైవేట్ యజమానులన్నా మీరు ఫీజులు తగ్గించండి, నియంత్రణలో ఉంచండి అని చెప్పే పని చేస్తున్నారా అంటే అది కూడా చేయట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు జనాల మీద దండుకోండి, పిల్లల మీద బాగా ఫీజులు వసూలు చేసుకోండి అని వాళ్ళకేమో ఉసుగలుపుతున్నారు. తల్లిదండ్రులకేమో ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు చదివించుకోవడం పిల్లల్ని భారమవుతూ ఉంది. మరో పక్కేమో ప్రభుత్వ పాఠశాలని మెరుగైన విద్యను అందించట్లేదు. ఆ పాఠశాలలో టీచర్ని పోస్టులు భర్తీ చేయట్లేదు. 1000 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే నూతన పోస్టులు రిక్రూట్ చేస్తానని 16,000 పోస్టులు చేస్తామని చెప్పారు. మేడం చెప్పండి, ఈ తల్లిదండ్రులు పడుతున్న ఈ కార్పొరేట్ సెక్టార్లో ఈ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న, ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న దందాకి తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? తల్లిదండ్రులు చావలేక బ్రతలేక ఉన్నటువంటి పరిస్థితి. ఒక పరిస్థితి, ఒకవైపు నాకులాంటి సమస్యలు, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో నా బిడ్డలు ఉండకూడదు అన్న ఆలోచనలతో తల్లిదండ్రులు అక్కడికి కనీసం ముక్కు పుడకలతో సహా అమ్మేస్తున్నారు. ప్రైవేట్ అప్పులకి, వడ్డీలకి అప్పులు తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్యకాలంలో జరిగింది. ఆకాశ్ కోచింగ్ సెంటర్ ఉంది ఇక్కడే బస్టాండ్కి దగ్గరలో. అక్కడ అయితే బజాజ్ కంపెనీది లోపల బోర్డే పెట్టేశాడు అతను. బజాజ్ అంటే బజాజ్ ఫైనాన్స్ లోన్లు వాళ్ళే ఇప్పించి వాళ్ళే ఆ డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. కార్పొరేట్ సెక్టర్ ఏ రకంగా ఉంది విద్యా వ్యవస్థ అనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. తర్వాత ఏమవుతున్నారు, ఈ బజాజ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇంటి మీద పడుతున్నారు. ఆ రకంగా ఇప్పుడు చాలా మంది పిల్లలు మధ్యలో చదువు మానేటువంటి కోచింగ్లు తీసుకోలేక, డబ్బులు కట్టుకోలేక, ఫీజులు చెల్లించలేక, అలాగే బజాజ్ కంపెనీ వాళ్ళు లాంటి వేధింపులు తట్టుకోలేక ఈవేళ ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే పరీక్ష సమయానికి వచ్చేసరికి హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు. దీని మీద మీ దృష్టి గవర్నమెంట్ ఏం చెప్పింది, హాల్ టికెట్లు ఎవరి కాళ్ళే డౌన్లోడ్ చేసుకోవచ్చు సెల్ అని చెప్పింది. అది ఎక్కడ జరగలేదు. అప్పటికప్పుడు వాళ్ళు ఎవరిలో ఉన్నారు, నెక్కి కూడా కొంతమంది ఎగ్జామ్ రాయని పిల్లలు కూడా ఉన్నారు. అలా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంది. అది బలవంతంగా అప్పులు చెప్పులు చేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని అప్పులు తాకట్లు పెట్టుకుని వెళ్ళి ఆ డబ్బులు హాల్ టికెట్లు తీసుకున్నారు. ఏం చేయాలంటారు? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు? ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. నారాయణ ఉన్నాడు, ఆయన మంత్రి, ఆయన విద్యా సంస్థ, విద్యా అధిపతి, కార్పొరేట్ వ్యవస్థకి నాయకుడు. ఆయన వచ్చే మనకు పరిపాలించే విభాగంలో ఆయన ఉన్నాడు. ఎవరు చెప్తారు వీళ్ళకి? అంటే పాలించే వాళ్ళే కార్పొరేట్ పేరుతో, వ్యవస్థల పేరుతో మొత్తం దోచుకు తినేది వాళ్ళే. సార్ చెప్పండి, ప్రభుత్వం తర్వాత విద్య, వైద్య, ఆరోగ్యం ఇవన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటేనే సక్రమంగా వ్యవస్థ నడుస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అనేటువంటివి ప్రభుత్వం చేతిలో లేవు. ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో రాసింది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేవు. దీని పరిష్కారం ఏంటి? మీరు చూడండి, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి.
ఫీజులు చెల్లించలేక, సకాలంలో చెల్లించలేక ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? మొదటిది ఫీజు నియంత్రణ చట్టం లేదా నియంత్రణ అనేటువంటిది ఒకటి తీసుకుని రావాలి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ అనేటువంటిది అందరికీ అంటే బాగా డబ్బున్న వాళ్ళకైతే అవసరం లేదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేటువంటి అందరికి కూడా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ వాడును ఇంకొక ప్రైవేట్ వాడు లోన్ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. బ్యాంక్ నుంచి ఇప్పించాలి, ఆ లోన్ వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత తీర్చుకునే ఏర్పాటు చేయించాలి. ఈ 3 కండిషన్స్ రీచ్ అయినట్టయితే కొంత మెరుగుపడుతుంది. ఫీజు నియంత్రణ చట్టం పెట్టడం ద్వారా ఈ కార్పొరేట్ కళాశాలన్నీ రెచ్చిపోకుండా ఉంటాయి. ఏకంగా ఒక మంత్రి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలని రన్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్న దాని మీద మీరు కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి. నంద్యాల